సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 1/1/2024 సోమవారం, తిథి మార్గశిర బహుళ పంచమి మధ్యాహ్నం 2:29 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి నక్షత్రం మఖ పగలు 8:36 వరకు ఉన్నది. తదుపరి పుబ్బ యోగం ఆయుష్మాన్ తెల్లవారు 4:35 వరకు, కరణం తైతుల పగలు 2:29 వరకు, వర్జన్ సాయంత్రం 5:38 నుండి 7:26 వరకు, దుర్ముహూర్తం పగలు 12:29 నుండి 1:14 వరకు, మరలా మధ్యాహ్నం 2:41 నుండి 3:26 వరకు, అమృతకాలం శేషం ఉదయం 7:42 వరకు ఉన్నది. మరలా తెల్లవారు 4:28 నుండి 6:16 వరకు, రాహుకాలం ఉదయం 8 గంటల నుండి 9:27 వరకు. ఈరోజు విశేషం ఆంగ్ల సంవత్సరాది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. కుటుంబ బాధ్యతలు కొన్ని పెరుగుగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర తిరుగుట తిరుపుట వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయాన్ని దర్శించడం, శివాలయంలో అభిషేకాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర వాదోపవాదాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయాన్ని దర్శించడం, శివాష్టక స్తోత్రం పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయాణాలు అనుకూలించును. పెద్దలను గురువులను కలుసుకుంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, అలాగే అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యం నడిచే అవకాశం కలదు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండును. అనుకున్న వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం చేసి చెరుకు రసంతో అభిషేకం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నమగును. వేసుకున్నటువంటి ప్రణాళికలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. అనవసర ఖర్చులు ఎక్కువగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు పెరుగుతోటి శివుణ్ణి అభిషేకం చేసుకున్నట్లయితే ఇబ్బందులు తొలగగలవు. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.